వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగుందని మనస్ఫూర్తి కోరుకుని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఆమ్లా హల్వా చేయబోతుంది. హల్వా అనేది చాలా బాగుంటుంది, మనకి స్వీట్ మాదిరి చాలా తీయ చాలా బాగుంటుందండి. మన ఆమ్లా పిల్లలకి ఇస్తే తినుకుంటున్నారండి, సగం తిని సగం కొరికేసి పారేస్తున్నారు. అందుకోసం నేను హల్వా చేసి పెడుతున్నాను. ఈ హల్వా అయితే 1 నెల 2 నెలలు కూడా నిల్వ ఉంటుందండి, ఏం చెడిపోదు. ఆమ్లా అయితే ముందే కడుక్కున్నాక ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆమ్లా మునిగెత్తే వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇక్కడ మూత మూసుకొని సిమ్లో మనం కుక్ చేసుకోవాలండి. ఇలా మన ఆమ్లా ఉడికే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిపోయినప్పుడు గ్యాస్ బంద్ చేసుకోవాలా. కొంచెం మనం చల్లగా అయినాక ఆమ్లా తీసుకొచ్చండి. నేను అయితే ఇప్పుడు జల్లెడ వేసుకుంటాను. జల్లెడ వేసుకుంటే మనకు తొందరగా చల్లగా అయిపోతాయి. ఈ వాటర్ మనకు కొంచెం చల్లగా అయినాక జట్టుకు వేసుకుంటే చాలా బలం అండి. వాటర్ పారేయడానికి అవసరం లేదు. కొంచెం చల్లగా అయినాక నేను అంతా జల్లెడ వేసుకున్నాక చల్లగా అయినాక మనం దీనికి కొంచెం సపరేట్ చేసుకోవాలండి. పాయ చేసుకోవాలి. ఇలా అంటే చల్లండి, అవన్నీ పాయ బాగా మంచిగా వస్తాయి. వేడిగా చేయగలిగి చేతిలో కాలితే కొంచెం చల్లగా అయినాక చేయండి. మీకు చూపేనికేమో 2 సపరేట్ చేసుకుంటున్నాను. కొంచెం చల్లగా నీకు చేస్తే చాలా మంచిగా బాగా వస్తాయండి. చూడండి, ఇతను కూడా బాగా మంచిగా సపరేట్ వచ్చింది. ఇతనంతా మనకు అవసరం లేదని ఇతను తీసి పారాలి. మనకు అలా మంచిగా వస్తున్నాయి అన్నీ సపరేట్గా అన్నీ ఇలాగనే అన్నీ సపరేట్గా చేసుకుని మనం పెట్టుకోవాలండి. ఇలా పట్టుకునేప్పుడు మనము ఏం చేయాలండి, ఇక్కడ అయితే మనం పాకం పట్టుకోవాలండి. పాకం చాలా మంచిగా పట్టుకోవాలి. ఎన్నాళ్ళు పెట్టుకుని 1 నెల పెట్టుకుని 2 నెలలు పెట్టుకుని ఏం చెడిపోదండి. మన పాకమే మనం మంచిగా షుగర్ వేసుకుంటున్నాను. ఒక కప్ షుగర్ కి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని మనం మంచిగా సీరా పట్టుకోవాలండి. సీరా అంటే మనకు కలర్ వచ్చే గ్యాస్ పట్టుకోవాలి, రెడ్ కలర్ రావాలండి. కొంచెం మనకు పసుపు కలర్లో కూడా కలర్ అనేది మంచిగా బాయిల్ రావాలండి. కలర్ అనేది మనం బాయిల్ మంచిగా చేసుకోవాలి. ఇవన్నీ అన్ని సపరేట్ చాలా మంచిగా వచ్చినాయి. ఇలా సపరేట్ చేసుకున్నాక మీరు అయితే కొంచెం స్టోర్ అయినా చేసుకు పెట్టుకోవచ్చు. ఏం చేయాలంటే మనం కొంచెం ఎండలో ఆరబెట్టుకున్నాక బాగా ఎండినాక మీరు ఒక డబ్బాలు వేసుకుని ఎగబెట్టుకుని పెట్టుకోవచ్చండి. చూడండి, కలర్ వచ్చింది. ఇక్కడ కలర్ వచ్చే వరకు మనం ఇలా బాయిల్ చేసుకోవాలి సీర అనేది. ఇవన్నీ అయితే ఇప్పుడు ఆమ్లా వేసుకుంటున్నాను. సీరలో ఆమ్లా వేసుకున్నాక మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలండి. మనం సిమ్లో పెట్టుకున్నాక మంచిగా కుక్ చేసుకోవాలి. ఆమ్లలో సీర అనేది లోపలికి పోయే వరకు మనం మంచిగా కుక్ చేసుకోవాలండి. సిమ్లో కుక్ చేసుకుంటే చాలా మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడంది కొద్దిగా నేను 2 ఇలాచీలు దంచుకుని వేసుకున్నాను. చూడండి, చాలా దగ్గరగా చిక్కేగా బాగా వస్తుంది. ఇలాగనే మనం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను. ఆమ్ల లోపలికి పోయి చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి హల్వా అనేది. మనకు ఇలాగనే మన సిమ్లో కుక్ చేసుకుంటే చూడండి, ఇలా చాలా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్యాస్ బంద్ చేసుకుని కొంచెం మనం చల్లగానేప్పుడు విడిచిపెట్టాలండి. కొంచెం మనకు చల్లగా అయినప్పుడు తీసుకోవాలండి. ఇప్పుడైతే నేను తీసుకుంటున్నాను. దీంట్లో మీరు కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చండి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకుంటానండి. కొద్దిగా కాజు బాదం ఇవన్నీ వేసుకోవచ్చు. చాలా మంచిగా జ్యూసీ బాగా వచ్చింది. చాలా ఇష్టంగా తింటారు మన పిల్లలైతే. ఇది ఎన్నాళ్ళు పెట్టుకుని ఏం చెడిపోతుందని ఒక జార్లో వేసుకొని మనం పెట్టుకుంటే మన పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. తీసుకొని నేను ఆమ్లా హల్వా అయితే తయారైపోయింది. మీకేం ఇష్టమో కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.